ప్రైజ్ ద లార్డ్. అసలు దేవుని సృష్టి ఎలా ఆరంభమైనది, 7 రోజులు దేవుని సృష్టి ఎలా జరిగింది అనేది ఈ కథలో నేర్చుకుందాము. చాలా కాలం కిందట దేవుడు తప్ప మరేమీ లేదు. ప్రజలు, ప్రపంచం, కాలమానం అసలేమీ లేవు. ఇది నమ్మటానికే కష్టంగా ఉంది కదూ. అయితే బైబిల్లో చెప్పిన కథ ఇక్కడే ఆరంభమవుతుంది. బైబిల్లో మొదటి పుస్తకాన్ని ఆదికాండం అంటారు. ఇది అన్నిటికీ ఆరంభాల గ్రంథం. ప్రతిదీ దేవునితోనే ఆరంభమైంది. ఈ ప్రపంచంలోకి ఏది దానంతటది ఆకస్మికంగా రాలేదు. దేవుడే అన్నీ చేశాడు. ప్రజలు, గ్రహాలు, ప్రపంచం, విశ్వమంతా దేవుని సృష్టి. దేవుడు చేసిన ప్రతిదీ సంపూర్ణంగా ఉంది. స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, జంతువులు, మొక్కలు అంతా కలిసి సహజీవనం చేయాలని ఆయన కోరిక. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఈ విధంగా మొదటి దినము పూర్తాయెను. విశాలము. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైనను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇలాగా రెండవ దినం పూర్తాయెను. దేవుడు ఆకాశమున క్రిందనున్న జలములు ఒక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనపడను గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. భూమి మీద, సముద్రముల మీద తమ తమ జాతి ప్రకారముగా ఫలింపమని దేవుడు ఆశీర్వదించెను. ఈ విధముగా మూడో దినము పూర్తయింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలగజేసెను. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీలటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఈ విధముగా 4వ దినం పూర్తయింది. దేవుడు జీవం కలిగి చలించు వాటిని, జలములు సమృద్ధిగా పుట్టించెను. పక్షులు భూమిపైన ఆకాశ విశాలములలో ఎగురును. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ఈ విధముగా 5వ దినము పూర్తయింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాలని అనుకొనెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని వారికి ఆజ్ఞాపించెను. ఈ విధముగా 6వ దినము పూర్తయింది. దేవుడు తన పని అంతటిని 7 దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఈ విధంగా సృష్టి ఆరంభం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారాగా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.